రైట్ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 9 మందిని స్థానికులు రక్షించారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తాపడింది. ప్రమాద సమయంలో లారీలో 21 మంది కూలీలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను శెట్టిగుంట గ్రామస్తులుగా గుర్తించారు. అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పట్టంపై విచారణ వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బండి ఒక స్పీడ్ గా తీసి లాగినాడు, వెనక పక్క తోసుకొని పడిపోయింది. మొత్తం మేము ఉండింది 19 మంది, పిల్లకాయలతో కూడా 21 మంది. ర్యాలీలో 4-5 మంది అక్కడికి వచ్చినారు. మొత్తం అక్కడనే ఉండిపోయినారు. ర్యాలీ కిందనే ఉన్నారు. ఆగల ముందు కింద తాగల జ్వరము, నాకు ఒళ్ళంతా నిప్పులు అన్నాడు. ఆడ బండి ఎక్కేపోయి ఆ ఊరు మా ఎరుగుతూ మేము మాత్రం ఊళ్ళో దిగేసేది, చెట్టుకుంటలో దిగేది. ఆ చెట్టుకుంట పక్కనే మా రోడ్డు అనిపించంటారు దిగేసేది. రైట్ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 9 మందిని స్థానికులు రక్షించారు. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి, ఎలా జరిగింది? అంటే ఏదైతే రెడ్డిపల్లె సమీపంలో ఉన్నటువంటి ఈ చెరువు కట్ట మీద కూడా ప్రస్తుతం జాతీయ రహదారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డబల్ లైన్ రోడ్ లో ఇక్కడ నిత్యం కూడా ఓవర్టేక్ ఏమాత్రం ఆస్కారం ఉండదు. ఏదైతే కొత్త వాహనాలు మినహాయిస్తే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాహనాలు కూడా చాలా నెమ్మదిగా ఒక వెహికల్ తర్వాత ఒకటి కూడా క్రాస్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏదైతే నేను రాత్రి 10 గంటల ప్రాంతంలో మామిడికాయల రోడ్డుతో వెళ్తున్నటువంటి ఈ లారీ కూడా అదుపు తప్పి కూడా ప్రస్తుతం 9 మంది దుర్మరణం చెందారు. మరో 10 మంది పైగానే ప్రస్తుతం తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కడప అలాగే రాజపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా. ప్రస్తుతం మనం రెడ్డిపల్లె ఏదైతే నిన్న రాత్రి చోటు చేసుకున్నటువంటి ప్రమాదం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా మామిడికాయలు కూడా చెల్లాచెదురైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారిగా ఈ రహదారిలో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఒక వాహనం కూడా తిరుపతి నుంచి కూడా కడపకు వెళ్తున్నటువంటి కారు ఓవర్టేక్ చేస్తూ ఏదైతే మామిడికాయలు పెడుతూ వస్తున్నటువంటి వాహనం ఎదురుగా కూడా కావడంతో ఒకసారిగా ఆ డ్రైవర్ కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు కూడా ప్రస్తుతం అతను సైడ్ కి లెఫ్ట్ సైడ్ కూడా తిప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా కారు చీకటి కావడంతో కూడా ఏదైతే ఈ డ్రైవర్ కూడా అదుపు తప్పి అధిక లోడుతో ఉన్న కారణంగా కూడా ఒక్కసారిగా ఇక్కడ గొంతులో పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే లారీలో ఏదైతే 7 టన్నుల పైగానే మామిడికాయలతో వెళ్తూ ఉంది. ఏదైతే రాజంపేట ఇసుకపల్లి నుంచి కూడా రైల్వే కూడా మార్కెట్ యార్డ్ నుంచి కూడా మార్కెట్ యార్డ్ కూడా తీసుకెళ్లాలి. అక్కడ అన్నం చేసి అనంతరం కూడా చెట్టిపల్లికి చెందినటువంటి ఈ గ్రామస్తులు కూడా అక్కడ చెట్టిపల్లిలో దిగాల్సి ఉంటుంది. అయితే దాదాపు మరో గంట ప్రయాణం చేస్తే వీరంతా కూడా చాలా ఇళ్లకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కుటుంబ సభ్యులతో గడపాల్సి అవసరం ఏర్పడింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒకసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మృతులు కూడా దాదాపు 10 మంది పైగానే మృతి చెందడం పట్ల కూడా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి కూడా మరి కాసేపట్లో ప్రస్తుతం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కూడా చేరుకోనున్నారు. ఏదైతే గాయపడ్డ వాటి క్షతగాత్రులు ఆయన నేరుగా వెళ్ళి పరామర్శించున్నారు. ఎందుకంటే బాధిత మృతుల కుటుంబ సభ్యులకు కూడా భరోసా కల్పించి ఇటు ప్రభుత్వం కూడా అండగా ఉంటుందనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా ఏదైతే కడప నుంచి రేణిగుంటకు వెళ్లే దాదాపు 120 కిలోమీటర్ల పైగానే రహదారి ఉంది. దాదాపు జాతీయ రహదారి గుండా ఈ ప్రయాణం కూడా కొనసాగించే ఏర్పాట్లు జరుగుతాయి. అయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రహదారిలో కూడా ఏ మాత్రం కూడా 4 లైన్ కాదు, డబల్ లైన్ మాత్రమే. అది ఆదమరిస్తే నిత్యం ఇక్కడ రక్తం కూడా రక్తం కూడా మరిగినటువంటి రహదారి కూడా
నిత్యం పదుల సంఖ్యలోనే ఇక్కడ రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆ నేపథ్యంలోనే ఏదైతే నేను రాత్రి కూడా ఈ 20 మంది కూడా ఈ రోడ్డు ప్రమాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు డ్రైవర్ మధ్య మత్తులో లేడని చెప్పి ప్రస్తుతం ఏదైతే ప్రాణాలతో బయటపడినటువంటి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న ఓవర్టేక్ చేస్తూ కారు అదుపు చేస్తూ లారీ మీదకి రావడంతో ఒకసారిగా డ్రైవర్ కూడా కొంచెం అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదైతే అధిక లోడ్ ఉన్న కారణంగా కూడా వెనక వైపు మొదట లెఫ్ట్ సైడ్ దిగడం జరిగింది. దాదాపు ఈ రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి 9 పిల్లర్లు ఉన్నాయి. 9 పిల్లర్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టుకుంటూనే ఆ లారీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా కూడా అదుపు తప్పి అతని చేతుల్లో నుంచి అన్కంట్రోల్ అయిపోయి కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి భారీ గుర్తు పడిపోయినటువంటి సమాచారం ఉంది. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ చెట్టు ప్రధానంగా ఈ మిగతా 10 మంది పైగానే ఏదైతే ప్రాణాలతో బయటపడ్డారో వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడడానికి కారణం ఆ చెట్టుని దుఃఖం తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఊర్లోడుతూ ఉన్నటువంటి ఈ మామిడికాయలతో ఉన్నటువంటి లారీ కూడా దాదాపు 20 మంది కూలీలు ఉన్నారు. ఒక్కసారిగా వెళ్ళడంతో పాటు దాదాపు 10 నుంచి 15 అడుగుల ఒక గుంతమైన ఉంది. దాదాపు అంటే కింద పంట పొలాల్లో కూడా బోల్టగిన పడించగిన ప్రమాదం మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ చర్చ దాదాపు చాలా ఆ చర్చ ఈ లారీని కూడా అదుపు తప్పినటువంటి లారీని కూడా కంట్రోల్ చేసి అది మిగతా కిందికి వెళ్లకుండా కూడా ఒకసారిగా అనేది ఆపడం వల్ల మిగతా 10 మంది ప్రాణాలు కూడా బయటపడడం జరిగిందని చెప్పి ప్రత్యక్షంగా ఏదైతే ప్రాణాలతో బయటపడినటువంటి పోలీసులు చెప్తున్నారు. అయితే చెట్టిపల్లిలో అలాగే తిరుపతి జిల్లా వెంకటగిరి చెందినటువంటి మృతుల కుటుంబ సభ్యులు కూడా రోదన కూడా వెంబడి చేస్తుందని చెప్పవచ్చు. తీవ్రంగా కుటుంబ సభ్యులు పోగొట్టుకుని ఏదైతే కొత్త కుట్టి కోసము ఇటు వెంకటగిరి నుంచి కానీ ఇటు చెట్టుపల్లి నుంచి కూడా ఉదయం నుంచి నిన్న ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా మామిడి కాయలు కోసి లోడ్ చేసి అనంతరం కూడా ఏదైతే రైల్వే కోర్టులో మార్కెట్ యార్డుకు తీసుకున్నటువంటి తరుణంలో ఈ ప్రమాదం చేసుకోవడం పట్ల ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా తీవ్రంగా శోకసముద్రంలో ఉన్నారు. ఏదైతే ఇక్కడ సహాయ చర్యలు ఇక్కడ ఒకసారిగా లారీ పడడంతో పాటు దాదాపు నేషనల్ జాతీయ రహదారి పైన కూడా ఇరువైపు తిరుపతి రోడ్డుతో పాటు ఇటు కలప రోడ్ లో కూడా ఇరువైపులో కూడా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం జరిగింది. దాదాపు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పుల్లంపేట ఓలాపల్లి అలాగే రైల్వే కోర్టు రాజంపేట సరౌండింగ్ లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా హుటాహుటిన సంఘటన స్థలాలకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ను ఒకవైపు క్లియర్ చేస్తున్న మరోవైపు ఏదైతే లారీ కింద దాదాపు 10 మంది కూడా కొంతమంది ఏదైతే దూకడం జరిగిందో ఏదైతే క్యాబిన్ పైన ఉన్నటువంటి కూలీలు కూడా ఈ లారీ కింద చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అది అతి కష్టంగా జేసీబీ సాయంతో స్థానికుల సాయంతో పోలీసులు ముమ్మరంగా సాయం చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందిని కూడా ప్రాణాలతో బయటపడడానికి కారణం కూడా స్థానికులు అలాగే పోలీసులు అని చెప్పి ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరి కడప నుంచి రేణుగుంటకు వెళ్ళే రహదారి కూడా మొత్తం రక్తమయం అవుతుంది. ఏదైతే నేషనల్ హైవే గుండా వెళ్తున్నటువంటి ఈ రహదారి గుండా ఇక్కడ కూడా సూచిక బోర్డులు లేవు. ఎందుకంటే ఓవర్టేక్ చేయడం కూడా నిషేధం అని చెప్పి సూచిక బోర్డులు కూడా ఎక్కడ లేవు. అలానా ప్రమాదకరమైన మలుపుల వద్ద కూడా ఎటువంటి సూచిక బోర్డులు లేవు. అంటే ఓవరాల్ గా ఏదైతే ఈ మోసలో జాతీయ రహదారి ఇక్కడ సిబ్బంది ఈ నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే రోడ్ల వైపు ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన శ్రద్ధ కూడా తీసుకుంటేనే ఎందుకంటే ఇక్కడ ప్రయాణికుల అలాగే కూలీలు అలాగే ఇటువంటి ప్రాణాలు కూడా కాపాడడానికి కొంచెం చాలా ఈజీ అవుతుందని చెప్పి చెప్తున్నారు. గతంలో కూడా ఆర్టీసీ బస్సు కూడా చెట్టిగుంట ప్రాంతంలో కూడా అక్కడ ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ కూడా గతంలో ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం 10ల సంఖ్యలోనే ఈ జాతీయ రహదారి మీద కూడా ప్రమాదం చోటు చేసుకోవడము ఇటీవల రాజంపేట అలాగే కడప అలాగే తిరుపతి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈ చర్చఘాతంలో నిత్యం తరలిస్తూనే ఉంటారు. అయితే చాకచక్యంగా డ్రైవర్ ప్రమాదాన్ని అంచనా వేయడంతో పాటు మృతుల సంఖ్యలు కూడా ఎక్కువ మంది మృతులు చనిపోకుండా కూడా ఆయన కాపాడడంలో చాలా చాకచక్యంగా వివరించారని చెప్పి చెప్పవచ్చు. అయితే స్థానికంగా ఏదైతే ప్రత్యక్షంగా సాక్షులు ఉన్నారో కూలీలు ఉన్నారో లారీ డ్రైవర్లు ఏమాత్రమో మంచి సేవించలేదని చెప్పి చెప్తున్నారు. జ్వరంతో బాధపడుతూ ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరో కాసేపట్లోనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జనార్దన్ రెడ్డి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కలిసి వాళ్ళని భరోసా కల్పించే ప్రయత్నం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ.